పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము నేర్చుకోబోయే మాటలు మరి మా హృదయంలో భద్రపరుచుకున్నట్టుకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మనం ముందుగా ప్రకటించుకున్న పాఠం మరి భక్తునికి ఉండవలసిన భక్షించే ఆసక్తి. మరి ఆసక్తి అనగానే మీ అందరికీ తెలిసిందే, ఏదైనా ఒక విషయం పట్ల ఏదైనా ఒక కోరిక కలిగి ఆ కోరికతోటి పనిచేయడం. ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ఇష్టం ఉందనుకోండి, ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్తారు. అది దాన్ని ఆసక్తి అంటారండి. ఇంకా భక్షించడం అంటే తినడం, ఆహారం తీసుకోవడం, భుజించడం. మరి అలానే ఇదేంటిది, మనం భక్తుడికి ఉండవలసింది తిండి మీద ఆసక్తి అని మళ్ళీ అనుకునేరు. తిండి మీద ఆసక్తి కాదండి. ఎందుకంటే భక్తుడికి భక్షించే ఆసక్తి ఎలా ఉంటుందో ఏంటో మనం పాఠంలోకి వెళ్లే ముందర మరి భక్షించడం గురించి ఒక్కొక్క వచనాన్ని చూసుకుని ముందుకు వెళ్దాం. ఒక్కొక్క వచనాన్ని చూసుకుని భక్షించడం గురించి సంఖ్యాకాండం 26వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 10వ వచనం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరాహును మింగివేసినందునను వారు దృష్టాంతములైరి. సంఖ్యాకాండంలో మన ఈ సందర్భం ఇశ్రాయేలీల గురించి చూసుకుంటున్నాం. అంటే 25వ అధ్యాయంలో ఆల్రెడీ వాళ్ళు పాపం చేసినట్టు ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే వాళ్ళని అగ్ని ఏం చేసిందంట? భక్షించింది. అంటే తినివేసింది, కాల్చివేసింది. నాకు వాడి మీద మంట పుడుతుంది అంటారు కదా, నాకు వాడి మీద మంట పుడుతుందంటే ఏం చేస్తుంది? లోన కాలుతుందండి. ఎవరి మీద? పక్కనోడి మీద. అలాగా ఇక్కడ ఆసక్తి అనేదాన్ని లేదా భక్షించడం అనేదాన్ని మన జీవితాలకి లేకపోతే మనకు అనుగుణంగా మానవ ఊహలకి మనం దాన్ని అన్వయించుకోకుండా బైబిల్ ప్రకారం మనం ఆలోచించగలిగితే, ఇదిగో అగ్ని అంటే ఏం చేసిందంటే అండి, ఎంతమందిని? 250 మందిని భక్షించినందున. ఇప్పుడు రీసెంట్గా మనకి ఫ్లైట్ యాక్సిడెంట్లు కానీ ట్రైన్ యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఇదిగో ట్రైన్ కింద పడి ఇంతమంది చనిపోయారు ఇలా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఏంటది? ఆ శవాలని ఆ ట్రైన్ భక్షించిందని, లేకపోతే ఈ నేల విరిచి నేలలోకి వెళ్ళిపోతున్నారంటే నేల భక్షించింది, ఇలా మాట్లాడుకోవచ్చు. అంటే ఆసక్తి విషయానికి వచ్చేసరికి భక్షించే ఆసక్తి అనగానే ఇదిగో వాడి మీద నాకు మంట పుడుతుందంటే వాడిని ఏదో చేయాలని, అంతే కదండి. కొంతమంది ఆకలిని చెప్పుకోవడానికి కడుపులో మండిపోతుందిరా బాబు అంటాడు. తిన్న తర్వాత కూడా అది అరగకపోయినా దాన్ని ఆ మంట ఎసిడిటీ అనేది ఫామ్ అయినప్పుడు అయ్యి బాబు కడుపులో మండిపోతుంది అంటాడు. 2 విధాలుగా ఉపయోగిస్తారు. ఇలాగా ఏదైతే మనం ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నామో దాని గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతకైనా ఉంది. అయితే ఆసక్తి అనేసరికి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అంటే అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 20వ వచనం. వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. దేని అందంటే పౌలు గారు యెరూషలేముకి వచ్చారు, కుశలం అడుగుతున్నారు. అక్కడ వాళ్ళు పెద్దలతోటి అందరితో మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న సందర్భంలో అక్కడ యూదులు, ఎవరు యూదులంటే యేసుక్రీస్తు వారు సొంత జనాంగం, యూదా జాతిలో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ యూదులంట విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. ఈ విశ్వాసం ఎలా వచ్చిందంట? వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. దేని యందు ఆసక్తి గలవారంటే? ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారంటే అంటే ఆసక్తి ఉంటే నీ విశ్వాసం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి లేకుండా మనం ఏమీ చేయలేం. వీడు
ఎంత చెప్పినా వినండి, ఎంత చెప్పినా చదవడండి అంటాం. అంటే వాడికి చదువు మీద ఏం లేదు, ఆసక్తి లేదు. వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనండి, పడిపోతూ ఉంటాడు, బైక్ నేర్చుకో, బైక్ మీద నుంచి ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి అని మాట్లాడుతూ ఉంటారు. ఏమి లేదు అతనికి, నేర్చుకోవాలనే ఆసక్తి లేదు. ఇలాగా మనం ఆలోచించగలిగితే, అయితే మరి భక్తుడంటే ఎవరు? ఎవరినో తీసుకోకూడదు, మళ్ళీ మనమే. ఇదిగో యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నాం, ఆయన నమ్ముకుంటున్నాం, ఆయన్ని మహిమపరచడానికి, ఆయన్ని కొనియాడడానికి మనం విశ్వాసులుగా జీవిస్తున్నాం. ఆయన్ని విశ్వసించడానికి మనం ఉన్నాం కాబట్టి మనమే భక్తులు. అంటే ఎవరి గురించో చెప్పుకోవడం కంటే ముందు ఎవరి గురించి చెప్పుకోవాలి? మన గురించే చెప్పుకోవాలి. ఇలా ఆలోచించగలిగితే సహోదరులు విషయంలో కానీ, ఇదిగో సహోదరునిల విషయంలో కానీ మనం ఆ శక్తి ఎంతవరకు ఉపయోగించగలుగుతున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే విశ్వాసులుగా మనకు ఉండవలసిన ఆసక్తి ఏంటి అని ఆలోచించగలిగితే, విశ్వాసులుగా మనకి ఏదైనా ఆసక్తి ఉండవచ్చా అని ఆలోచించగలిగితే, వారి గురించే మాట్లాడుతూ రోమా పత్రికలో రోమీలకి రాస్తూ, పౌలు గారు రోమీలకి పత్రిక రాస్తూ 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మాట్లాడతారు చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనలు అయ్యున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఎవరి గురించి అండి? చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ వాళ్ళు దేని యందు ఆసక్తి ఉన్నారంట? దేవుని యందు ఆసక్తిగా ఉన్నారు అని సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే ఆసక్తి ఉంది, దేవుని మీద భక్తి ఉంది, కానీ అది జ్ఞానానుసారమైనది కాదంటున్నారు. అంటే ఇప్పుడు మన విషయాల్లో ఆలోచించుకుంటే మన ఆసక్తి ఎలా ఉండాలి? జ్ఞానానుసారమైనది ఉండాలి. చాలామంది ఏమంటారంటే, ఆ జ్ఞానం పక్కన పెట్టేసి, జ్ఞానం ఏముందంటే మనం భక్తిగా ఉంటే చాలు, మనం ప్రార్థన చేసుకుంటే చాలు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇలా జ్ఞానముది ఏముందని పక్కన పెట్టేయకూడదు. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటున్నారంటే, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైనది కాదంట. వాళ్ళకి దేవుడు అంటే భక్తి ఉంది, మనకు కూడా ఏముంది? యేసుక్రీస్తు వారంటే భక్తి, దేవుడంటే భక్తి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ భక్తి జ్ఞానానుసారమైనదా? జ్ఞానానుసారమైన భక్తి జీవితంలో ఉన్నావా? జ్ఞానానుసారంగా భక్తిని ప్రదర్శిస్తున్నావా? లేదంటే ఎలా పడితే అలా సంఘానికి వచ్చేసి మన ఇష్టం వచ్చినట్టు, ఏదో ఈరోజు రావాలి కనుక నేను వచ్చాను, ప్రార్థన చేయాలి కనుక చేశాను, పాట పాడాలి కనుక పాడాను, ఇలా ఏమైనా ఆలోచిస్తున్నాం. ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే జ్ఞానం ఉండాలంట. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, జ్ఞానం ఉండాలి. అలా అని ఏ జ్ఞానం ఏది పడితే అది కాదండి. మళ్ళీ పైనుంచి వచ్చిన జ్ఞానం ఏది? పైనుంచి వచ్చిన జ్ఞానం ఏది? యేసుక్రీస్తు వారి వాక్యం. అంటే వాక్యం అనే జ్ఞానం ఉండాలి మనకి. ఎప్పుడైతే ఈ వాక్యం అనే జ్ఞానంతో మన భక్తి జీవితం కొనసాగుతుందో అప్పుడు సరైన మార్గంలో వెళ్తుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏ రోజు ఏ పాపం చేస్తామో ఎవరికి తెలియదు, ఏ రోజు ఎలా బ్రతుకుతామో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎలా మారిపోతామో ఎవరికి తెలియదు. ఎందుకంటే వాక్యం అనేది హృదయంలో ఉంటే మనం పాపం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకోలేదనుకోండి, మన ఇష్టం. అది ఏం చేస్తుంది? వాక్యం హృదయంలో భద్రపరుచుకుంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది ఇలా అనకూడదు, అన్ని మొత్తం మన హృదయంలోకి, ఎముకల్లోకి, మూలుగుల్లోకి కూడా దూరుతుంది. ఎబ్రీ పత్రికలో మనం చదువుకున్న మాటే అది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, జ్ఞానానుసారమైన మరి భక్తి ఉండాలి. నేను భక్తుణ్ణి అంటే సరిపోదండి. భక్తునికి ఏముండాలి? జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం లేకుండా నేను ఏదో వెళ్ళి వచ్చేస్తున్నానంటే అది సరిపోదు. ఇంకా పౌలు గారు ఏం మాట్లాడతారంటే, మరి యుక్తంగా నడుచుకున్నాడా లేదా అని తెలియాలి కదా, ఆయన ఎలా నడుచుకున్నాడో తెలియాలి కదా. మరి పౌలు గారు మాట్లాడుతూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు ఎవరిని పోలి నడుచుకోవాలంట? నన్ను. అంటే పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నారు? క్రీస్తును పోలి నడుచుకున్నారు. ఇప్పుడు ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నారంటే క్రీస్తు ఎలా నడుచుకున్నారో ఈయనకి తెలుసు. ఎలా తెలుసండి? పౌలు గారికి ఆయన అలా నడుచుకున్నాడని ఎలా తెలుసు? ఆలోచించారు ఎప్పుడన్నా? ఇప్పుడు పౌలు గారు హింసించారు కదా సంఘాన్ని, పౌలు గారు క్రైస్తవుల్ని హింసించారు కదా. ఇప్పుడు ఇలా హింసిస్తున్నప్పుడు ఆయన నడిచిన విధానం ఈయనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఒకరి మీద ద్వేషంతో కానీ పగతోటి కానీ ఉన్నాను అనుకోండి, నేను వారితోటి మాట్లాడను, వారి దగ్గరికి వెళ్ళను, వారి విషయాలు నాకు ఎలా తెలుస్తాయి? నెక్స్ట్ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నారు. ఆయన వ్రాసేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నారు. నెక్స్ట్ ఇంకేంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటే అప్పటికి ధర్మశాస్త్రాన్ని చదివాడు ఆయన, ప్రవక్తల గ్రంథాలు అన్ని చదువుకుని ఉన్నాడు, ధర్మశాస్త్ర పండితుడండి ఆయన. అందుకనే అవన్నీ కోట్ చేసి చెప్పగలిగే వ్యక్తి ఆయనే. నెక్స్ట్ ఇంకా ధైర్యంగా బోధ చేశాడు ఆయన. కాబట్టి ఆయన నడుచుకునే విధానం ఎవరిది? క్రీస్తుది. పౌలు గారి గురించి మనకు తెలిసిందే, మనం చాలా సార్లు చదువుకున్నాం. అయితే యేసుక్రీస్తు వారిలో మరొక కోణాన్ని మనం చూడాలి. ఎందుకంటే అంతమాట ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవే మనం చూసాం. కానీ భక్తునికి ఉండవలసిన ఆసక్తి అంటున్నాం కదా, భక్షించే ఆసక్తి అంటున్నాం కదా, యేసుక్రీస్తు వారికి భక్షించే ఆసక్తి ఉందంట. ఏంటా భక్షించే ఆసక్తి అని మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకోవడం అంటే ఏంటండి? పౌలు గారు నడుచుకోండి అన్నాడు కదా. నడుచుకోవడం అంటే ఏంటి? ప్రవర్తించడం, జీవించడం అని అర్థం. అంటే జీవించాలి, ప్రవర్తించాలి, అలా ఉండాలి మనం, అలా కనుపరుచుకోవాలి. అంటే ఆ జీవితం మనలో ఉందా లేదా అని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోదాం అండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయములో నుండి తోలివేశాడంట. ఆ రోకలు మార్చి వారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోశాడంట. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. అప్పుడు ఆయన శిష్యులు ఏమనుకుంటున్నారంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకొనిరి. ఎవరండి? శిష్యులు. ఇప్పుడు ఈయన వచ్చి యెరూషలేములోకి వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తున్నాయంట ఇతనికి? ఏంటండి? దేవాలయంలో ఏం కనిపిస్తున్నాయంట? ఎడ్లు, గొర్రెలు, పావురాలు అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచాడు. ఇవన్నీ ఏంటండి? ఇది బిజినెస్, అంతేనా? వ్యాపారము. అంటే ఇప్పుడు ఆలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. ఇప్పుడు ఈ వ్యాపారం పోన్లే నాయన, మీరు ఏదో ఎడ్లు నమ్ముకుంటున్నారు కదా, సరే ఈ మూలను పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, పోన్లే మీరు రోకలు మార్చుకుంటున్నారు కదా, అది అక్కడ వేసుకోండి, టేబుల్ వేసుకోండి, మీరు ఈ రోజుల్లో ఏంటి మన పనులు, చర్చిలోకి వచ్చాక ల్యాప్టాప్ తెచ్చుకున్నావు, సాఫ్ట్వేర్ పని చేసుకో. అంటే ఇక్కడ ఆలయం అనేసరికి యేసుక్రీస్తు వారు ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఈ మాట ఇక్కడ కాదు, ఎక్కడో రాయబడిందంట. అన్నారా లేదా? చూడండి, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. యేసుక్రీస్తు వారు సహించలేదండి. యేసుక్రీస్తు వారికి ఎంత కోపం వస్తే దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను ఏం చేశాడంట? త్రాళ్లతో కొరడాలు చేశాడంట. అంటే కొరడా అంటే దేనికి కొరడా? మీ ఎవరి మీద కోపం వచ్చినప్పుడు హాస్టల్లో చదువుకున్న వాళ్ళు, స్కూల్లో చదువుకున్న వాళ్ళు, బయట తిరిగిన వాళ్ళు ఏం చేస్తారు? వాడి దగ్గర ఉన్న టవల్ని ఇలా మడత పెట్టేసి కొట్టుకుంటారు. ఇది చాలా మంది అనుభవించింది. అంటే ఎందుకు?
దెబ్బ తగలాలని. ఇలాగ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే త్రాళ్లతో కొరడా చేశాడంట. ఎందుకు? కొట్టడానికి. ఎవరిని? వ్యాపారం చేసేవాళ్ళు. ఎక్కడండి? ఆలయములో వ్యాపారం చేసేవారిని కొట్టడానికి కొరడా చేశాడు దేవుడు. ప్రేమమయుడే, కరుణామయుడే, దయామయుడే. పక్కన ఎక్కడన్నా అమ్ముకోండి అనొచ్చు కదా, వచ్చి మీరు వెళ్ళి ఇది పద్ధతి కాదు మనకని దయతో చెప్పొచ్చు కదా, ప్రేమతో చెప్పొచ్చు కదా, ఎందుకు కోపంగా అన్నాడు? అప్పుడప్పుడు కొంతమందికి అలా చెప్పితేనే అర్థమవుతుంది. అవునా కదండి? ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా ఒక్కోసారి కఠినంగా ఉంటాయి, వినడానికి ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకు అలా చెప్తాం? ఒక్కొక్కరికి అర్థం అవ్వాలంటే అలానే చెప్పాలి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ప్రియమైన వారలారా, ఇక్కడ నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? భక్షించేస్తుందంట. అంటే ఇప్పుడు ఈ ఆసక్తి అనేది ఎలా ఉంది? తినేస్తుంది. అంతే కదండి? తినేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఆసక్తి గురించి ఇక్కడ కాదంట, ఎక్కడో రాయబడి ఉన్నదని మళ్ళీ ఎవరు గుర్తు తెచ్చుకుంటున్నారు? శిష్యులు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడి ఉన్నవి అంటున్నారు. చూడండి, ఎక్కడ రాయబడింది? ఇది కీర్తనల గ్రంథంలో రాయబడింది. అంటే ఈ మాటను మళ్ళీ ఎవరు కోడి చేసుకుంటున్నారు ఇక్కడ? శిష్యులు మళ్ళీ ఈ మాట గుర్తు తెచ్చుకుని ఎందుకు ఆయన్ని అంతలా నమ్మగలిగారంటే వీళ్ళకు కూడా ఏం అర్థం అవుతుందంటే లేఖనాలు. యేసుక్రీస్తు వారు మాట అనగానే ఏం గుర్తొచ్చింది వీళ్ళకి? లేఖనం. అంతే కదా? ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం గుర్తొచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుకున్నప్పుడు మనం ఏం గుర్తు రావాలి? మనకి ఏ సినిమా చిరంజీవి ఎలా అన్నాడు, బాలకృష్ణ ఈ డైలాగ్ వేసాడు ఇక్కడ, ఇంకా ఇలాంటివి గుర్తు వస్తాయి. ఇవి కాదు. ఏం గుర్తు రావాలి? వాక్యం గుర్తు రావాలండి. మనం ఎవరితోటన్నా మాట్లాడుతున్నావా? వాక్యం గుర్తు రావాలి. ఇదిగో అతను తప్పు చేస్తున్నాడా? వాక్యం గుర్తు రావాలి. ఇదిగో వీరితో మాట్లాడుతున్నావా? వాక్యం గుర్తు రావాలి. మనం ఏదైనా మాట్లాడుకుంటున్నావా? ఇక్కడ ఏమైనా తప్పు చేస్తున్నానా? వాక్య ప్రకారం ఏమైనా ఇక్కడ నేను ఇబ్బందికి గురవుతున్నానా, ఏదైనా పాపం చేస్తున్నానా వాక్యం తెలియకుండా అని మనకు వాక్యం గుర్తు రావాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఈయన ఆసక్తి ఏ విధంగా ఉందంటే ఎవరి గురించి? నీ ఇంటినంటే దేవుని ఇల్లు. అంతేనా? దేవుని ఇల్లు. దీని గురించి తర్వాత ఇలాంటి సందర్భమే మొట్టమొదటిగా ఆయన మందిరంలోకి వెళ్ళినప్పుడు, ఇది ఎప్పుడు వెళ్తారండి? యోహాను సువార్తలో రాయబడిన సందర్భం చెప్పగలరా? యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో యెరూషలేముకి వెళ్ళారు కదా, పస్కా పండగకి సమీపించినప్పుడు యెరూషలేముకి వెళ్ళారు కదా. యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఇది మొదటిసారా చివరిసారా? మొదటిసారి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని చెప్తున్నారు. ఇప్పుడు చివరిసారి వెళ్తారు. చివరిసారి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళినప్పుడు యూదుల రాజుగా ఆయన్ని ఊరేగించిన తర్వాత ఒలీవల చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు కదా. తర్వాత వెళ్ళి చివరిసారిగా వెళ్ళి అక్కడ కూడా ఏమంటారంటే, ఇది మార్కు గారు రాశారండి. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోకలు మార్చు వారి బల్లలను, గువ్వలు అమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధ చేస్తున్నాడు. సమాజ మందిరంలో ఆయన బోధ చేసేవాడు కదా. బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరనెను. ఏం చేశారంటే అండి, ఇంతకీ మందిరం ఏమనబడాలంట? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. ప్రార్థన చేసుకునే మందిరం అది. సమస్తమైన అన్యజనులకు ప్రార్థన చేసే మందిరం అని వ్రాయబడలేదా అంటున్నారు. చూసారా? అంటే వ్రాయబడిన సంగతిని ఎవరు గుర్తు చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు బోధిస్తున్నాడు. ఆయన ఇక్కడ బోధిస్తున్నాడు. అక్కడ యోహాను సువార్తలు డైరెక్ట్ గా వెళ్ళి విసిరేశాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఇక్కడ కూడా
దేవాలయములో క్రయ విక్రయములు అంటే క్రయము విక్రయం, అమ్మడం కొనడం. చెయ్యివారిని వెళ్ళగొట్టిన ఆరంభించి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి అంటే లేదు నాయన పర్లేదులే ఇలా జరుపుకో అన్నారా? మెడ పట్టుకుని గెంటేశాడు అంటారు చూసారా? అలా గెంటేశాడు. ఎందుకంటే జీవుని ఆలయాన్ని పాడు చేసేస్తున్నారు వీళ్ళు, దేవుని మందిరాన్ని పాడు చేసేస్తున్నారు. ఈ మాట చెప్పినందుకంట మళ్ళీ శాస్త్రులు ఏం చేస్తున్నారంట, కింద శాస్త్రులు ప్రధాన యాజకుల మాట విని జన సమూహం అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగ సంహరించుదుమా అని సమయము చూచుచుంటారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చంపేయాలి. ఇప్పుడు మనం ఏదైనా కఠినంగా మాట్లాడడం అనుకోండి, అవతల వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది మనకి? ఈటెవడరో ఇది తొందరగా స్టేజ్ దిగైతే బాగుండు, అవునా? అంటే దేవుని వాక్యాన్ని అర్థం అవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టుంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరందరూ కూర్చుని ఒక్కొక్కరికి ఒక్కో విధంగా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు తిరుమలమ్మ గారికి అన్నీ తెలుసు కాబట్టి ఆవిడ ముందరే తీసి చదివేస్తుంది. మరి మీకు ఆ విషయాలు మీకు తెలియదు కాబట్టి నేను ఏం చేయాలి? మరలా చూపించాలి, అవునా కదా? చూపించాలి. ఆవిడ చదువుతుందని నేను కూడా చదువుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అది కాబట్టి కొంతమందికి కొన్ని అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్ కొద్దిగా కఠినంగా ఉంటాయి, తప్పదు. ఇంకా ఇలా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళితే నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడిన అంటున్నారు. ఇప్పుడు ఇది ఎన్నోసారి ఇంకా కొంతకాలంలో సిలివేసేస్తారు. ఆయన చివరిసారి వచ్చి మందిరం గురించి మాట్లాడదు. ఆలయం అన్నా మందిరం అన్నా ఒకటే, మళ్ళీ మందిరం గురించి మాట్లాడదు. ఇది ఎక్కడ ఉందంట? మళ్ళీ కోట్ చేస్తున్నారు. ఎక్కడుంది? వ్రాయబడి ఉన్నదంటున్నారు. చూడండి, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడినని వ్రాయబడలేదా అంటున్నారు. అన్నారా? ఇది ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములగును. నా మందిరము, చాలా జాగ్రత్తగా చదవండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చూసారా? ఏదైతే వ్రాయబడి ఉందో దాన్నే మళ్ళీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? రాయబడింది మీకు వినపడట్లేదా? మీకు తెలియట్లేదా? మీరు ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? మీరు ఏం చదువుకుంటున్నారు ఇక్కడికి వచ్చి? వ్రాయబడింది కూడా చేయట్లేదండి. చెయ్యొద్దన్న పని ఎందుకు చేస్తున్నారు? ఇంతే కదండి అర్థం, అవునా? అంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం కదా, మీరు ఏంటి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇక్కడ? అంతేనండి అర్థం, అంతేనా? అంటే ఇలాగా యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఏదో ఒకటి చూస్తున్నాడండి, ఏదో ఒకటి ఆయనకి కనబడుతుంది. వ్యతిరేకంగానే చేస్తున్నారు, దేవుని మాటలకి వ్యతిరేకంగానే బ్రతుకుతున్నారు. ఇలా మాట్లాడుతూ ఇంకేమన్నాడండి ఆయన? ఇంకేమన్నాడు ఇందాక మనం మార్కు సువార్తలో చదువుకున్నప్పుడు? దొంగల గుహగా చేసిరంట. ఇగో దొంగల గుహగా చేస్తారని ముందరే అన్నాడు కదా ఈ మాట. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొన్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట ఇది, దేవుడే కనుక్కున్నాడంట. అందుకనే యేసుక్రీస్తు వారి పంపగా వచ్చి ఆయన భూమి మీదకి వచ్చి ఏమంటున్నాడండి? ఈ మాటలే అంటున్నాడు. వెంటనే ఏమీ ప్రేమించలేదు ఆయన. వెంటనే ఇదిగో అన్ని మీకు అన్ని సమానంగా అన్ని అనుకూలపరిచేయలేదు ఆయన. ఇదిగో కొట్టాడు, తిట్టాడు, గెంటాడు, అవునా కదా? ఎందుకు ఈ మాట ఎందుకు అంటున్నాడు? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి, అవునా కదండి? ఆలోచించాలా వద్దా? అంటే వ్రాయబడిన మాటల్ని మందిరంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? మరలా చెబుతున్నారు. అయినా వింటున్నారా? వినలేదు. మొట్టమొదట వచ్చినప్పుడు ఏం చేశాడండి? గెంటేశాడు కదా వాళ్ళని. గెంటాడా గెంటలేదా? మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే ఎవరు అవకాశం ఇస్తున్నారు? అవకాశం ఇచ్చేది ఎవరండి? ఇప్పుడు ఎవరు చంపేయాలనుకుంటున్నారు యేసుక్రీస్తు వారిని? అర్థమవుతుందా మీకు? శాస్త్రులు పరిసయ్యులు చంపేయాలనుకుంటున్నారు.
అంటే ఇప్పుడు అవకాశం ఇచ్చింది ఎవరు? శాస్త్రులు, పరిచయులు, అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా ఉన్నారు అందులో. బైబిల్ చెప్పేవారే వారికి అవకాశం ఇస్తున్నారు. అర్థమైందా? ఓకేనా? బైబిల్ చెప్పేవారే వారికి అవకాశం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మొట్టమొదటి వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. వెళ్ళినా కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు ఇక్కడ? పోనీ ఓన్లీ ఉత్తినే ఏదో మీరు అది చేయకూడదు అని చెప్పలేదు, అక్కడ కోడ్ చేశారు. ఏమని? కీర్తనల గ్రంథంలో వ్రాయబడలేదా? వ్రాయబడిన మాటే కదా. నెక్స్ట్ ఇక్కడ ఏషియా గ్రంథంలో వ్రాయబడలేదా? వ్రాయబడిన మాట కోడ్ చేసి మరీ చెప్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పినా కానీ మార్చుకోవట్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుని మందిరం యొక్క విలువ ఎవరికి తెలియట్లేదు? ఈరోజు బోధకులకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఈరోజు జరగట్లేదండి. చూడటం లేదా మీరు? ఇవన్నీ చూసి రాలేదా మనం ఇక్కడికి? అవునా కదా? అంటే బోధకులు కానీ, శిష్యులు కానీ, భక్తులు కానీ ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నారు. అయితే ఆ మందిరం ఆ రోజు అప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? క్రొత్త నిబంధనలో ఉన్నాం. అవునా? క్రొత్త నిబంధనలో ఉన్నాం. క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మందిరం ఏది? క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆలయం ఏది? క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇల్లేది? చూద్దామా ఒకసారి? చూద్దామండి, వచనాలు చూసుకుని ముందుకు వెళ్దాం. ఇంతకీ దేవుని ఇల్లు ఎక్కడ ఉందని ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇల్లు అని చదువుకున్నాం కదండి. ఆ ఇంటి మీద ఆసక్తి భక్షించేస్తుంది అన్నాడు కదండి. ఇంటి మీద ఆసక్తి, ఇంటి మీద ఏమై ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా. ఎవరండి? ఇప్పుడు నీ ఇంటి మీద ఆసక్తి నన్ను భక్షించుచున్నదంటే ఎవరి గురించి ఆ భక్షణ? ఇది ఎంత? ఇప్పుడు యెరూషలేములో దేవాలయంలో గెంటేశాడండి. ఇప్పుడు ఆ కట్టడాల మీద భక్షిస్తుందా ఆయన ఆసక్తి? కాదు కదా, మనుషుల మీద. ఇప్పుడు ఒకవేళ మీరే ఏమంటున్నాడండి? ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలా మనం ఏమవుతామంట? ఆయన ఇల్లు అంటున్నాడు. చూసారండి? అంటే ఇప్పుడు దేవుని ఇల్లు ఎవరు? మనమే. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఏమండి, మీకు తెలుసా ఈ విషయం? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? మీకు తెలుసా? అడుగుతున్నారండి పౌలు గారు. అంటే దేవుని ఆలయం అంటే ఎవరు? మనమే. ఇంకా మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. ఇప్పుడు ఇక్కడ ఈ మాట దగ్గర ఆగుదామండి. ఏమంటున్నారు? తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతియే కదండి. మొదటి తిమోతి 3:15. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా అంటున్నారు. చూసారా? కామ పెట్టి, అనగా జీవము గల దేవుని సంఘములో అంటున్నారు. అంటే ఇప్పుడు సంఘము అంటే ఏది? సంఘం అంటే ఏంటి? ఆలయం. అంటే మనమే దేవుని ఆలయం. అంటే సంఘం అంటే దేవుని ఆలయమా? అవును. చూసారండి? జనులు ఎలాగా ప్రవర్తింపవలెనో ఇదిగో యేసుక్రీస్తును పోలి నేను నడుచుకున్నాను కదా, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నారు కదా పౌలు గారు. ప్రవర్తింపవలెను, అది నీకు తెలియనని సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది. స్తంభమును ఆధారమునై ఉన్నది అంటున్నారు. చూసారా? అంటే సత్యానికి స్తంభం ఏమవ్వాలంట? మనం అవ్వాలి. అంతే కదండి. ఆలయం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరు? మనమే. దేవుని ఇల్లు అంటే ఎవరు? మనమే. ఇప్పుడు మనం ఎలా ఉండాలంట? సత్యమునకు స్తంభమై ఉండాలంట.
సత్యమే మన హృదయంలోకి వెళ్ళదు, ఇంకా స్తంభం ఎలాగవుతాం ఆలోచించండి. సత్యమే మన హృదయంలో, సత్యం అంటే ఏది? బైబిల్, వాక్యం. ఈ వాక్యమే మనం హృదయంలో భద్రపరచుకోలేము. ఇప్పుడు స్తంభం ఎలా అవుతాం? నిలబడగలదువా? లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు దేని మీద ఆసక్తి కలిగి ఉండాలి? ముందు సత్యము మీద ఆసక్తి కలిగి ఉండాలి, సత్యం మీద ఆసక్తి కలిగి ఉండాలి, బైబిల్ మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను నుండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా ఎలా కడుతున్నారంటే, ఆత్మ సంబంధమైన మందిరం అంట. అదే మందిరం, అక్కడ ఉన్నది ఏ మందిరం? మనం ఇప్పుడు ఇది కట్టుకున్నాం కదండి బిల్డింగ్. ఏ మందిరం ఇది? రాళ్లతో కట్టిన బిల్డింగ్, లేకపోతే ఒక హాల్, అంతే. మనం ఎలా కూడుకుంటున్నాం ఇక్కడ? ఆత్మ సంబంధమైన మందిరముగా కూడుకుంటున్నాం. అందుకని క్రీస్తు సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. ఎందుకు? మీరే సంఘం. ఇప్పుడు నేను ఈ గోడలకి చెప్పుకోగలదునా? క్రీస్తు సంఘంగా వచ్చిన గోడలకి అనగలదుమా? లేదు. క్రీస్తు సంఘంగా వచ్చిన మైక్కి అనగలదునా? లేదు. అంటే ఎవరు? సంఘమే మందిరం. సంఘమే మందిరం అంటే మీరే మందిరం. ఎలా అంట? సజీవమైన రాళ్ళు అంటున్నాడు చూడండి. ఎలా ఉన్నారంట సంఘంలో? సజీవమైన రాళ్ళు, సజీవమైన రాళ్ళు అంటున్నాడు. అంటే సంఘంలో ఎలా ఉండాలి? మీరు రాళ్ళు. ఇప్పుడు ఒక బిల్డింగ్ పూర్తి అవ్వాలనుకోండి, ఒక బిల్డింగ్ పూర్తి అవ్వాలి. ఈ బిల్డింగ్ పూర్తి అవ్వాలంటే ఆ మధ్యలో పిల్లర్ లేదనుకోండి, అవుతుందా? ఈ మధ్యలో ఈ 3 పిల్లర్లు లేవనుకోండి, అవుతుందా? ఆలోచించండి. ఎందుకంటే మిమ్మల్ని ఎలా ఉండాలనుకున్నాడు సంఘంలో? స్తంభముగా. అంటే ఒక సంఘం నిలబడాలంటే ఎవరు స్తంభాలుగా ఉండాలి? మనమే. ఉంటున్నామండి? స్తంభంగా ఉంటున్నావా? అంటే ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంఘంలో బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వాక్యాన్ని తెలుసుకునేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సత్యాన్ని ఏం చేయాలి? ఈ ఒక్కరు హృదయంలో సత్యం భద్రపరుచుకోగలిగితేనే మీరు ఒక స్తంభంగా నిలబడగలుగుతారు. అందుకనే సంఘములతో దేవుడు చెప్తున్న మాట ఏంటని మనం ఆలోచించగలిగితే, సంఘాలతో ఆయన మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఏమంటారో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘాలతో ఆత్మ చెప్తున్నాడు. ఏమని? చెవి. మనకు చెవులుంటే వినాలంట. వినుగాక. 15వ వచనం నుంచి చదవండి. 15వ వచనం నుంచి. నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎప్పుడు లెగిస్తున్నావు? నువ్వు ఎప్పుడు పడుకుంటున్నావు? ఎప్పుడు తిరుగుతున్నావు? అన్నీ నాకు తెలుసు. నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. దేనికి మేలు ఏంటంటే, ఇప్పుడు మనం సంఘంలోకి వచ్చి ఏదో మన ఇష్టం వచ్చిన ఏదో పాపకార్యం చేసి వెళ్ళిపోయాం అనుకోండి, మనకేమైనా మేలా? లేదు. అలాగే సంఘంలోకి వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు బయట బతికేస్తున్నాం అనుకోండి, మేలా? లేదు. ఉంటే అటైనా ఉండు, లేదంటే ఇటైనా ఉండు. అదే చెప్తున్నారు ఇక్కడ. నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు మొత్తం అన్ని టోటల్ అన్ని ఏమవుతున్నాయి? మనం ముందే చెప్పుకున్నాం, రికార్డ్ అయిపోతున్నాయి. ఎవరు రికార్డ్ చేస్తున్నారు? మనం చుట్టూ ఉన్న ప్రకృతి. అంటే అన్ని తెలుసు దేవునికి. అయితే నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే బెటర్ నీకు. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, అక్కడికి వెళ్తున్నావు. ఎక్కడికి? పాపం చేయడానికి వెళ్తున్నావు, పరిశుద్ధంగా జీవించడానికి ఇక్కడికి వస్తున్నావు. ఇక్కడ పరిశుద్ధంగా ఉండి బయటికి వెళ్ళి ఇంకొక అమ్మని బిందిచ్చి కొట్టేసావు అనుకోండి బయటికి వెళ్ళి, అంతే కదా. వాటర్ పట్టుకునే దగ్గర ఏం జరుగుతుంది? అవునా కదా. ఇప్పుడు అదే టైంలో పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఇద్దరు ఆగిపోతారు. ఏమంటారు? పాస్టర్ గారు వందనాలు అంటారు. ఆగిపోతారు. ఇద్దరైతే ఆగిపోతారు. ఎందుకు? చర్చిలో చాలా డీసెంట్గా నీట్గా తల మీద ముసుగేసుకుని తల దించుకుని వాక్యం చదువుతూ వాక్యం వింటూ ఇలా బ్రతుకుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఉండదు. ఆ టైం పాస్టర్ గారు ఎప్పుడు వెళ్ళిపోతాడా అక్కడి నుంచి అని చూస్తారు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అవునా కదా. ఇవన్నీ జరుగుతున్నాయే. అలాగా చర్చ్ ఇక్కడ సంఘములో ఒకలాగా ఉండకూడదు, బయట ఒకలాగా ఉండకూడదు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు,
ఎవరైనా అండి, నేనైనా అంతే. నాకేమీ స్పెషల్గా ఏమీ ఉండదు. ఇక్కడ ఏదో స్పెషల్గా ఏదో చైరేసి కూర్చోబెట్టరు. అందరికీ ఒకటే, నాకు ఇంకా ఎక్కువ ఉంటదంట. ఓకేనా, ముందుకు వెళ్దాం. ఇంకా నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించి తిని. ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఎవడన్నా గుమ్మం దగ్గరికి వచ్చాడు అనుకో, నేను వచ్చి తప్పుక్కుమని ఉమ్మూసాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంట, ఉమ్ము వేస్తాడంటండి. ఉమ్ము వేయించుకుందామా? అవునా కదా? అంటే ఉమ్ము వేస్తానని దేవుడు చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు. కరుణామయుడే, ప్రేమమయుడే, దయామయుడే, మిమ్మల్ని ప్రేమించిన వాడే ఏం చేస్తాడంట, నువ్వు సరిగ్గా నా కోసం బ్రతకపోతే నిన్ను ఉమ్ము వేస్తాను అంటే ఉమ్ములో కొట్టుకుపోతావు. అంతే. ఆలోచించుకోండి. మనం కొన్ని ఊహించుకుంటాం కదా, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇక్కడ ఏదన్నా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మనం కూడా డెకరేషన్ చేసి ముందు ఇవన్నీ ఇలాగ ఇమాజినేషన్ చేసుకుంటాం కదా. దేవుడు ఉమ్మి అయితే ఎలా ఉంటుందో చూసుకోండి ఒకసారి. ఓకేనా, ముందుకు వెళ్దాం. 19 నుంచి చదవండి. 19 నుంచి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏముండాలంటే మారు మనసు పొందడానికి ఆసక్తి. మీరు ఆసక్తి ఉంటే ఎక్కడికి వస్తారు? వాక్యం దగ్గరికి వస్తారు, వాక్యం నేర్చుకుంటారు. వాక్యం నేర్చుకున్నప్పుడు ఏం కలుగుతుంది మీకు? మారు మనసు. ఎందుకంటే మూలుగుల్లోకి కూడా వెళ్ళిపోతుందంట వాక్యం, నరాల్లోకి వెళ్ళిపోతుందంటే వాక్యం. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఏంటిది? వాక్యం. వస్తారు, సంఘంలో కూర్చుంటారు, ఏదో ఓకే అంతే, అయిపోయింది. వెంటనే చదివేసి అయిపోయాక వెళ్ళిపోయింది. ఏది? తలుపు దగ్గర నుంచి తడుతున్నాడంటే మీ సంఘంలో తడట్లేదా? మీ హృదయం అనే తలుపు, నేను తలుపు వద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనం చేస్తాడంటే. ఇప్పుడు మనం చేసేది ఏంటి? భోజనం. అందుకనే మనం తినే ఆహారానికి వాక్యానికి ముడిపెట్టి ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇదిగో ఆత్మీయ ఆహారం, ఇదిగో ఆయన భోజనం చేస్తానంటున్నాడు. చూసారంటే, అంటే మన ఆసక్తి, మనకు ఉండే ఆ కోరిక దేవుని ఇంటి పైన ఉందా? దేవుని ఇల్లు ఎవరనుకున్నాం? మనమే. మన ఇల్లుని ఏం చేసుకుంటున్నాం? దేవుని ఇల్లుని పాడు చేసుకునేవారుగా లేదా? ఎందుకంటే వాక్యం మీలో లేకపోతే ఏమవుతుందండి? శరీరం పాడైపోతుంది. దేవుని వాక్యం మీలో లేకపోతే మన శరీరం పాడైపోతుందండి. అందుకనే రోమాపత్రికలో కూడా మాట్లాడుతూ పౌలు గారు 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. 12వ అధ్యాయము 11వ వచనం. 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయంలో మంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించి. ఎవరికి ఉందండి తీవ్రత అంటే ఏంటి? నాకు తీవ్రమైన నిప్పు వచ్చేస్తుందండి అంటారు, నాకు తీవ్రమైన జ్వరం వచ్చిందండి అంటారు. ఎంత తీవ్రం అంటే ఎంత ఉండాలి? 98.4 లేకపోతే 8 ఉండాలి. తీవ్రం అంటే 104, 106, 108. అవునా? తీవ్రమైన జ్వరం అంటారు దాన్ని. నార్మల్ టెంపరేచర్ నార్మల్. తీవ్రత ఎవరికి ఉందండి? నేను తీవ్రత కలిగి ఉన్నాను ఆత్మయందు అని ఎవరైనా చెప్పగలదువా? తీవ్రత అంటే ఏంటి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హై టెంపరేచర్. ఏది హై టెంపరేచర్? వాక్యము అనగానే వెళ్దాంలే టైం ఉంటే. ఆ క్లాసు అనగానే ఏమవుతుందండి? చూద్దాం టైం ఉంటే వస్తానండి. అవునా? తీవ్రత ఏది? ఏమంటున్నారు పౌలు గారు? ఆసక్తి విషయములో మంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. మనం సేవించే విధానం తీవ్రత కలిగి ఉందా? తీవ్రతగా వాక్యాన్ని నేర్చుకుంటున్నావా? తీవ్రత కలిగి వాక్యాన్ని అన్వయించుకుంటున్నావా? తీవ్రత కలిగి ఆజ్ఞలు పాటిస్తున్నావా? అంటే అంత తీవ్రత ఉంటే అవ్వమ్మ పాపం చేస్తుందా? అంత తీవ్రత ఉంటే ఇదిగో ఆ పాపాలన్నీ ఎందుకు రాయబడతాయి? అంత తీవ్రత ఉంటే ఎందుకు పాపాలు చేస్తారు? చేయరు కదా. ఆత్మయందు తీవ్రత లేదండి. ఆత్మయందు తీవ్రత ఉండాలి, ఆసక్తితో ఉండాలి. ఆసక్తి విషయంలో మంజులు కాక అంటే నిద్రపోతున్నారు. అవునా కదా? ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఈ నిద్రపోయే విషయంలో ఏమైంది? మంజులైపోయారు. ఈ మంజులైపోయి ఏం చేయట్లేదంట? తీవ్రత తగ్గిపోయింది. అంతే కదండి. ఇప్పుడు మీరు ఈ రోజు వచ్చారు, వచ్చిన తర్వాత వాక్యం బైబిల్ ముందు పెట్టుకుని
అలా నిద్రపోతున్నారు అనుకోండి నేను చెప్తుంటే. ఇప్పుడు ఇది ఏమైనా పని చేస్తుందా మీకు ఏమైనా అర్థమవుతుందా? మధ్యలో లాస్ట్లో ప్రార్థన చేసి ఆమె అనగానే లేదు సార్. పక్కన వాళ్ళు కొంతమంది అడిగితే ఏం చెప్పారు, ఈ రిఫరెన్స్ ఏంటి అని ఏం అర్థమవుతుంది? రిఫరెన్స్ రాసుకుంటే అర్థమవుతుందా? అవునా కదండి? అంటే వినుటకు వేగిరి పడండి అంటాడు. వింటారా? వినరు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇది ఆత్మయందు తీవ్రత అంటే ఏంటో తెలియదు. మరి తెలియకుండా ఎలాగా ఆత్మయందు తీవ్రత సంపాదించుకోగలుగుతాం మనం? అంటే ఆసక్తి ఉండాలి. మొట్టమొదట మీకు ఉండవలసింది ఏంటంటే ఆసక్తి. మీరు ప్రార్థన చేస్తున్నారా? మీలో ఏమి ఉండాలి? ఆసక్తి లేకుండా ప్రభువా 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 అని ఇలా ఎన్నిసార్లు అన్నా లేదండి, ప్రయోజనం లేదు. మీకు మొదట ఉండవలసిన ఆసక్తి లేకుండా మీరు ఎన్ని అడిగినా ప్రయోజనం లేదు. అంటే మొదట దేని మీద ఆసక్తి ఉండాలి? సత్యం మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండి ఇదిగో ఒకానొక రోజు ప్రార్థన ఎలా చేశారో చూడండి. ఏలియా గారు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా ఎలాంటి స్వభావం గలవాడంటే మన వంటి స్వభావం. మనకి ఆకలి ఉంది, మనకి నిద్ర ఉంది, అన్నీ ఉన్నాయి మనకి. అవునా? ఏలియా మన వంటి స్వభావం గలవాడే, మనుషుడే. వర్షింపకుండునట్లు దేనితో చేశాడంటే ఆసక్తి. అంటే ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తే ఏముండదా? ఏముండదు. ఇదిగో పక్కన ఆవిడ చెప్పిందండి, యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయమని చెప్తే ఈ రోగం పోతుందంట. ఆ పక్కన ఆవిడ చెప్పిందండి ఏదో స్వస్థత జరుగుతుందంటే దేవుడికి ప్రార్థన చేయమని చెప్పింది. ఇది ఆసక్తా? కాదు కదండి. ఏం చేయాలి? ఫస్ట్ మనకు సత్యం మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తితో ఏం చేయాలంట? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు ఏం కురవలేదంటే 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా గారు ఎలా చేశారంట ప్రార్థన? ఆసక్తి. ఏమండి, ఈ రోజు కూడా మనం మంచి విషయాల మీద ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క ఆ వాక్యం మీద ఆసక్తి ఉండాలి. దేవుని యొక్క మాటల మీద ఆసక్తి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటల మీద ఆసక్తి ఉందో అది నీ భక్షించే ఆసక్తి నిన్ను తినేస్తూ ఉంటుంది. ఈరోజు వాక్యం చదవలేదా? చదవాలి. ఈరోజు క్లాస్కి వెళ్ళాలి. అంటే వాక్యం నేర్చుకోవడానికి కష్టపడాలి. ఏంటది? ఆసక్తి. వచ్చారా? మొట్టమొదటి వచ్చారు. ఏంటి? వీళ్ళు సత్యం నేర్చుకోవటం లేదు. ఏం చేస్తున్నారు? వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు మందిరంలో. మళ్ళీ వచ్చి చూసేసరికి ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే పని. ఏది మరి అంటే ఇప్పుడు ఆయనకు భక్షించదా ఆసక్తి? అంటే మీకు కనిపిస్తలేదా ఇవన్నీ? మీ కళ్ళ ఎదురుగుండా లేరా? జనం లేరా? మీ కళ్ళ ఎదురుగుండా ఇదిగో వాడు కాలిపోతున్నాడని చూడట్లేదా మీరు? ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించలేదంటే, వాక్యాన్ని తెలుసుకోలేదంటే వాడు ఏమవుతున్నట్టు? కాలిపోబోతున్నాడు అతను. అంటే వారిని రక్షించడానికి మీకు ఏముండాలి? ఆసక్తి. ఒకరిని రక్షించాలి అనే ఆసక్తి మీకు ఉంటే మీరు తప్పకుండా రక్షిస్తారు. ఆసక్తే లేకపోతే ఏం రక్షిస్తామండి? అవునా? వాక్యం అంటే ఆసక్తి ఉండాలి, ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి, ఇంకా ఒక ఆత్మని రక్షించాలంటే ఆసక్తి కావాలి. ఇవి లేకుండా మనం ఏమీ చేయలేం. అందుకనే పేతురు గారు మాట్లాడుతూ ఏమంటారంటే, 1 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? ఏమండి, హాని చేయవాడెవడు అంటున్నారు చూడండి. మీరు మంచి విషయముల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని ఎవడు చేస్తాడంటే? మంచిది అంటే ఏముంది భూమి మీద? దేవుని మాట. ఇప్పుడు దేవుని మాటలు మన ప్రకారం మనం బ్రతికితే మనకి ఎవడ హాని చేస్తాడండి? అవునా? యోబు గారికి హాని చేద్దామని వచ్చాడు. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? దేవుడు పర్మిషన్. సాతాను గాడు. అవునా కదా? అంటే యోబు గారికి హాని చేయాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? దేవుడు. ఎందుకు? ఆయన దేవుని ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. ఆయన దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ఆయనకి ఆ బాధ వచ్చినా కానీ ఇదిగో చిల్ల పెంకులతో ఇలా గోక్కోవాలంటే ఆయన చర్మాన్ని బూడిదలో కూర్చున్నాడండి. ఆ బూడిదలో కూర్చుని ఆ ఒళ్ళంతా గగ్గురు పిడిచే దురద దేంతో గోకుతున్నాడు? పెంకుతోటి. అలాంటిటప్పుడు ఆయన భార్య వచ్చింది, ఏమన్నది? ఇదిగో ఇంకా నువ్వు యథార్థతను వదలవా? ఇంకా యథార్థంగానే ఉంటావా? ఇంకా అలాగే ఉంటావా? వదిలే దేవుణ్ణి దూషించి చచ్చిపో అన్నదండి. దేవుణ్ణి ఏమండి, ఎందుకు ఇంకా చచ్చిపో అనొచ్చు కదా? దేవుణ్ణి ఎందుకు దూషించమంది? అవునా కదా? ఎందుకు నీ బతుకు ఇంకా
చచ్చిపోండి మీరు అని అనొచ్చు కదా. దేవుణ్ణి ఎందుకు దూషించమందా? అదే మరి. ఎందుకంటే దేవుణ్ణి దూషిస్తే పాపం, అంటే నువ్వు పాపం చేసి చచ్చిపో అంటుంది. ఎందుకంటే యథార్థత నుంచి విడగొట్టడానికి ప్రయత్నం ఎవరి ద్వారా? భార్య ద్వారా. ఈరోజు మీ పక్కన ఉన్న వాళ్ళే మిమ్మల్ని చెరపచ్చు, మీ పక్కన ఉన్న వాళ్ళే మీ ఆసక్తిని చెరిపేయచ్చు. కాబట్టి ఎవ్వరి మాట వినకండి. భార్య, భర్త, చెల్ల, అక్క, తమ్ముడా, ఎవ్వరి మాట వినకండి. రేపు విందాములే అంటే, ఇప్పుడు నెలకు సరిపడా సరుకులన్నీ ఎప్పుడు తెచ్చుకుంటాం? ఫస్ట్ వీక్లో జీతాలు వచ్చినప్పుడు. మరి నెలకు సరిపడా వాక్యం అందేసిందా మనకి ఈరోజు? ఓకేనా? ఇలాగా ఆసక్తి ఎక్కడ ఉండాలంట? మంచి విషయముల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడి. మరి హాని జరిగిందా? ఏబు గారికి జరిగిందా? మళ్ళీ పిల్లలను కన్నాడు, మళ్ళీ డబల్ ఆస్తి వచ్చేసింది. అవునా కదా? ఏం చేశాడండి? దేవుని మాట తూచా తప్పకుండా పాటించాడు. ఆయన మీద ఆసక్తిగా ఉన్నాడు, ఆయన్ని ఆసక్తితో కొనియాడాడు, ఆయన వాక్యం నేర్చుకున్నాడు. ఇదేనండి ఆయన చేసిన పని. మనం కూడా ఆసక్తితో ఏ పని చేసినా దేవుని మాటల ప్రకారం చేయగలిగితే మనకే ఏ హాని జరగదు. మనం కూడా ఒక ఆత్మను రక్షించేవారిగా ఉండగలుగుతాం. కాబట్టి మీరు ప్రార్థన చేసిన, వాక్యం చదువుకున్న, వాక్యాన్ని నేర్చుకున్న, ఇంకా ఆత్మను రక్షించాలని ప్రయత్నించిన ఆసక్తితో చేస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని, మరి మేము మీ వాక్యాన్ని నేర్చుకున్నాం తండ్రి. మీ పనుల్లో మేము ఆసక్తిగా పనిచేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ వాక్యం నేర్చుకునేటప్పుడు ఆసక్తితో నేర్చుకోవడానికి, మీకు ప్రార్థన చేసి మీ పనుల నిమిత్తం ప్రార్థన చేయడానికి, ఆసక్తితో ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని, అలాగే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకుని మీ కొరకు మాత్రమే ఈ భూమి మీద బ్రతకడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.